హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా రసం కానీ చారు కానీ అలాంటివి పెడుతూ ఉంటాం కదా. ఈరోజు నేను రసం పెట్టాను నా స్టైల్లో. ఒకసారి మీకు చూపిద్దామని నేను వీడియో తీసాను అనమాట. ఈ రసంలోకి కావాల్సింది కొంచెం కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఒకటి కానీ రెండు కానీ ఎండుమిర్చి, కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయ, ఇవన్నీ కూడా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా పేస్ట్లా కాదు, కొంచెం కచ్చా పిచ్చాగా పట్టుకుంటే బాగుంటుంది. మనం ఇలా చింతపండు వాటర్ ఉంటుంది కదండి, దాంట్లో కలిపేసేసుకొని కొంచెం తగినంత ఉప్పు, పసుపు, కారం అయితే వేయనక్కర్లేదు, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కదండి, అందు గురించి అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంతమంది మరిగించి తాలింపు పెడుతూ ఉంటారు కదా, అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా తాలింపు పెట్టేసుకొని ఒక 3 మరుగులు అలా వస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కానీ మన పెద్దోళ్ళకి హెల్త్ బాగోలేనప్పుడు, నోరు అస్సలు బాగోలేనప్పుడు ఈ చారు చాలా కమ్మగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముద్దపప్పులోకి కానీ ఫ్రైలోకి కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రై ఏం లేకపోయినా డైరెక్ట్గా చారుతో తినేస్తాను. అలా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.